ఆంధ్రప్రదేశ్లోని అన్ని గ్రామాల్లో వార్డు సచివాలయాల్లోనూ గ్రామ సచివాలయాల్లోనూ వృద్ధులకు వయసు నిర్ధారణ పత్రాలు అనేవి ఇవ్వాలి. ఈ మేరకు నేను గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వినతిపత్రాలు అనేవి స్పీడ్ పోస్ట్లో పంపించడం జరిగింది. అలాగే పలుమార్లు విజయనగరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రోగ్రాంలో పాల్గొని వినతిపత్రాలు ఇవ్వటం జరిగింది. వయసు నిర్ధారణ పత్రాలు దేనికోసమంటే వృద్ధులకు 65 సంవత్సరాలు దాటినప్పటికీ వారి ఆధార్ కార్డులో పుట్టిన తేదీ తప్పుగా నమోదైనందున వారికి 65 సంవత్సరాల లోపే ఉన్నట్లుగా, అంటే 57 సంవత్సరాలు, 56 సంవత్సరాలు, 45 సంవత్సరాలు వారికి ఉన్నట్లుగా తప్పుగా నమోదైనందున అటువంటి వృద్ధులకు పింఛన్లు పొందే అవకాశం కోల్పోయారు. అటువంటి వారికి వయసు నిర్ధారణ పత్రాలు అనేవి ఆంధ్రప్రదేశ్లోని అన్ని గ్రామ వార్డు సచివాలయాల్లోనూ అలాగే అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి వయసు నిర్ధారణ పత్రాలు అనేవి ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అయితే విజయనగరం జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు నాకు ఒక లేఖ పంపారు. 600 రూపాయలు చలానా కట్టినట్లయితే వారికి వయసు నిర్ధారణ పత్రాలు ఇస్తామని చెప్పారు. చెబుతూ నాకు లేఖ రాశారు. నేనేమంటున్నానంటే ఈ వయసు నిర్ధారణ పత్రాలు అనేవి 600 రూపాయలు చెల్లించినట్లయితే మేము ఇస్తాము అని ఆరోగ్య శాఖ వారు చెప్పారు. ఇటువంటిది సౌకర్యం వయసు నిర్ధారణ పత్రాల కోసం కల్పించాము, కాబట్టి మీరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి అని అన్ని గ్రామాల్లో, ఆంధ్రప్రదేశ్లోని అన్ని గ్రామాల్లో దండోరా వేసి ఈ దండోరా మూలకంగా తెలియజేయాలి. అలాగే గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద ప్రత్యేక కౌంటర్లు అనేవి ఏర్పాటు చేసి వయసు నిర్ధారణ పత్రాలు అనేవి వృద్ధులకు ఇచ్చి వారిని ఆదుకోవాలని సందర్భంగా కోరుతున్నాను. ఈ విషయంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రత్యేక దృష్టి సారించి వృద్ధులకు వయసు నిర్ధారణ పత్రాలు ఇప్పించి వారికి వృద్ధాప్య పింఛన్లు, అర్హత ఉన్నవారికి వృద్ధాప్య పింఛన్లు ఇవ్వాలని సందర్భంగా కోరుతున్నాను.